అందరూ అభిమానించే డీజే న్యూస్ కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాసలీలకు పాల్పడుతున్న బీఆర్ నాయుడును వెంటనే మహిళలను వేధిస్తున్న బీఆర్ నాయుడును వెంటనే నిన్నకుంది ప్రభుత్వం వెంటనే బీఆర్ నాయుడును వెంటనే బీఆర్ నాయుడును వెంటనే బీఆర్ నాయుడు. మనం చూస్తున్నాం గత 8 మాసాలుగా కల్తీ నెయ్యి మీద కొనసాగినటువంటి అసత్యపు ఆరోపణలు కావచ్చు, తదనంతరం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రపంచంలోనే నేటి దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఈ ప్రస్తుత చైర్మన్ టీవీ5 యజమాని బీఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే తిరుమల అంటే హిందువులు తన ప్రఖ్యాతి చెందిన దేవుడుగా భావించే ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు బీఆర్ నాయుడు చేసినటువంటి చర్య చాలా హేయమైనది. ఎందుకంటే తన వయసు 70 పదులు దాటిన ఒక అమ్మాయితో అతను చేసిన రాసలీలలు ఈ రోజు బయటపడిన తరువాత కూడా బీఆర్ నాయుడుని ఆ పదవిలో కొనసాగించడం ఇంతకంటే దురదృష్టమైన చర్య ఇంకొకటి లేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చూస్తే ఎస్వీపీసీ ఛానల్లో ఉన్నటువంటి పృథ్వీ అనే ఒక అతనిని కేవలం ఫోన్లో ఏదో సంభాషించారు అని ఒక వార్త వస్తే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పృథ్వీ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ పదవి నుంచి తొలగించిన గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈ రోజు సోయానా అతని రాసలీలకు ఉన్నటువంటి ఆడియోలు, వీడియోలు మొత్తం బయటపడినా ఈ రోజుటికి కూడా బీఆర్ నాయుడుని ఇంకా కొనసాగించడం చాలా దురదృష్టం. కాబట్టి ఈ దురదృష్ట చర్యను ప్రశ్నించిన నిన్నటి రోజు తిరుపతిలో అతను ఒక హోటల్లో బస చేస్తున్నాడంటే ఆ జాగాలో ప్రశ్నించినటువంటి మహిళల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నిర్బంధించడం ఇంతకంటే ఘోరమైన చర్య ఇంకొకటి లేదని కూడా నేను తెలియజేసుకున్నా. కాబట్టి ఆ నిర్బంధించిన వాళ్ళని వెంటనే రిలీజ్ చేసి వాళ్ళ మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను సైతం ఎత్తేయాలని కోరుకుంటూ బీఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించి నూతనంగా ఎవరినైనా నిర్మించుకొని హిందువుల మనోభావాలు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రంగా కొనసాగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం.